మోసం చేసావమ్మా, ఎంత అన్యాయం. నాన్న ఏం బాధపడద్దు నాన్న. నాన్న చాలా చోట్ల డబ్బులు అడిగాను నాన్న, దొరకలేదు నాన్న. ఎంత పని చేసావమ్మా. ఏం చేయమంటావు చెప్పు నాన్న. పాప భవిష్యత్తు కోసం అని చెప్పి కిడ్నీ అమ్మకి వచ్చింది నాన్న. తప్పదు నాన్న, ఏం చేస్తా. ఆ పాపను ఎలాగైనా డాక్టర్ని చేయాలి నాన్న. నేను నా కోరిక అదే కదా నాన్న. ఏమయ్యా తండ్రి బిడ్డ బాగా ఎంజాయ్గా ఉన్నట్టున్నారు, ఎంజాయ్గా ఉన్నట్టున్నారు. మీకేమయ్యా, మీరు ఎంతైనా మాట్లాడతారు. సరేలే, ఈసారన్నా రెంట్ ఇస్తారా లేదంటే కథలు పడతారా? లేదు లేదయ్యా, ఇస్తామయ్యా. ఇస్తారా? ఇవ్వండి. బాగానే సంపాదిస్తుంది. ఇంతకు ఏం జాబ్ చేస్తుందో ఏమో. అయ్యా, ఇంకా ఎంత ఎటకారంగా మాట్లాడొద్దయ్యా. మా ప్రాణాలు ఇప్పటికే పోయాయ్యా. అడిగితే కూడా తప్ప ఏమన్నా? అడిగితే కూడా తప్ప. ఏం జాబ్ చేస్తున్నావమ్మా? ఏదో ఒక జాబ్ చేసుకుంటున్నాంలే అయ్యా మేము. మీ డబ్బులు ఇప్పుడు ముట్టినాయి కదా అయ్యా. అమ్మా, ఒక విషయము, నాదే షాప్ ఉంది. మీరు ఎంత సంపాదించినా వేస్టే, ఏ ఉండదు. నా దగ్గరకు వస్తే అన్నీ ఫ్రీ. నీ నాయనకు టాబ్లెట్లు ఫ్రీ, నువ్వు బాగుంటావు. తర్వాత నీ కూతురుంది కదా చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి కూడా బాగుంటుంది. నా మాట ఏమో, నా ఆఫీస్కి రా. అయ్యా, దయచేసి ఇక్కడ నుండి వెళ్ళండి అయ్యా. మా బాధ కష్టాలను ఎక్కువ చేయొద్దయ్యా. దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అయ్యా. మీ బ్రతుకులు ఇంతే. మీరు ఎంత చేసినా కూడా మీరు ఇక్కడికే ఉంటారు, పైకి రారు. వద్దయ్యా, మీరు వెళ్ళండి అయ్యా. మీరు వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. సరే, నా సెల్ ఫోన్ నంబర్ ఉంది కదా, ఫోన్ చేయి. ఏదైనా అవసరం పడితే నేను ఎప్పుడు ఈ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటా. సరేనా? వద్దయ్యా, వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. మీరు వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. త్వరగా వెళ్ళండి అయ్యా. మీరు ఇక్కడికి వెళ్ళండి. మా కష్టాలు, మా బాధలు చేయదండి. నాన్న నువ్వేం బాధపడదు నాన్న. ఇలాంటి మాటలు నువ్వేం పట్టించుకోవద్దు నాన్న. మన బ్రతుకు మనం బతుకుదాం నాన్న. నువ్వేం బాధపడద్దు నాన్న. నేను ఉన్నా కదా నాన్న, బాధపడద్దు. వెళ్ళు, నువ్వు రెడీలు, హాస్పిటల్కి వెళ్దాం నాన్న. మమ్మీ, కాలేజీకి వెళ్ళొస్తాను, బాయ్. ఎందుకమ్మా పాపకు బడి మానిపించమ్మా. ఏదో ఒక అబ్బాయిని చూసి వివాహం జరిపిస్తే బాగుంటుందమ్మా. ఇప్పుడే ఉన్న బంగారం తప్పగొట్టుకున్నాం. మా ఆర్థికంగా మనకు చేత కాదమ్మా. దయచేసి నా మాట వినమ్మా. నాకు వయసుదైపోయింది, నీకు కూడా వయసుదైపోతుంది. కాబట్టి నా మాట వినమ్మా. అలా ఏమనొద్దు నాన్న. నా బిడ్డని ఎలాగైనా నాన్న డాక్టర్ కోసం చదివేయాలని కోరుకుంటున్నా. నేను డాక్టర్ చదివేయాలని, నా బిడ్డని ఖచ్చితంగా చదివియాలి. మమ్మీ, మనందరికి ఒక గుడ్ న్యూస్ మమ్మీ. ఏందమ్మా? నాకు డాక్టర్ సీట్ వచ్చింది మమ్మీ. కంగ్రాచులేషన్ నాన్న. థ్యాంక్ యూ మమ్మీ. కానీ 5 lakhs కట్టాలంట మమ్మీ. కడదాంలే నాన్న, కడదాంలే. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు నాన్న. నువ్వు డాక్టర్ కోసం చదివేదే కావాలి నాన్న నాకు. ఓకే మమ్మీ. ఎప్పుడు కట్టాలి నాన్న అమౌంట్? 1 week లోపల కట్టాలంట మమ్మీ. కట్టేద్దాంలే నాన్న, కట్టేద్దాంలే. నువ్వు డాక్టర్ అయిపోయినట్టే కదా? నేను డాక్టర్ కాలేదు మమ్మీ, డాక్టర్ కోసం చదువుకోవడానికి వెళ్తున్నాను నేను. అవునా? తాతయ్య, నువ్వు వేరే వాళ్ళ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీ ట్రీట్మెంట్ మొత్తం నేనే చూసుకుంటాను. చూడు నాన్న, నీ మనవరాలు డాక్టర్ అవుతుందంట. చూడు
నాన్న నువ్వు రెస్ట్ తీసుకోపో నాన్న. సరే మమ్మీ. అమ్మా అమ్మా నువ్వు 5 లక్షలు ఎక్కడి నుండి తెచ్చి కడతావు తల్లి? ఏ విధంగా కడతావమ్మా? నాకు భయం వేస్తుందమ్మా. నాకు అర్థం కావడం లేదమ్మా. ఎలా కడతావో ఏం లేదు. 5 లక్షలు నువ్వేం టెన్షన్ పడద్దు నాన్న. అదేమ్మా ఎలా కడతావు ఏమో. 5 లక్షలు నాన్న నీ మనవరాలికి డాక్టర్ సీట్ రానప్పుడే నేను డాక్టర్ చదివిస్తానని నీకు మాట ఇచ్చిన, కానీ ఇప్పుడు సీట్ వచ్చింది నాన్న. అవునమ్మా. ఎలాగైనా చదివిస్తాను నాన్న, చదివి చూపిస్తాను నాన్న. రామ 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 రామ. ఓ పెద్దయ్య, ఏం చేస్తున్నావు? బాగా చింత పిచ్చ మాత్రం ఉండవే. ఏం ఎలా వచ్చావు చెప్పు. ఏం లేదు, ఇట్లా పోతుండి ఏమో చూసిపోదాం మాట్లాడదామని చూసి వచ్చిన. ఏమన్నా బాగున్నారన్నా? నాకేమో గట్టిగా కాలంగా మాత్రం ఉండ. నీతో చిన్న పని పడిందన్నా. నాతోడే ఏం కావాలో చెప్పండి. ప్రపంచం రాసేయాలా, ఈ ఇల్లు రాసేయాలా? చెప్పు చెప్పు చెప్పు. అంతేం వద్దనా, ఒక చిన్న సహాయం చేయన్నా. ఏమి? మీ అయ్యతో చెప్పి ఒక 5 లక్షలు ఇప్పి అన్నా. వాయబ్బో, నా బిడ్డ పెళ్లి కోసమే 6 లక్షలు అడిగితే తిట్టరా అని తిట్లు తిట్టా అయ్యా. నీకు 5 లక్షలు అంటే ఇంకా నాకు చంపి పాడేస్తాడు. ఇట్లొకట నచ్చ చెప్పానా నువ్వు? సాయం చేయండి అయినా ఏదో విధంగా కొంచెం సహకరించి సాయం చేయండి. 5 లక్షలు మాత్రమే. 5 లక్షలు అడుస్తాడు వాడు. మీ ప్రయత్నం చేయండి. ఏదో విధంగా నువ్వు నచ్చ మీరు అనుకుంటే చెప్పన్నా. చేస్తాను. పాప చదువు కోసం అన్నా. సరే సరే, మీకోసం ప్రయత్నం చేస్తా. తిట్లు తిన్నా కానీ చేస్తా నీకు. పాప చదువు కోసం. పాప చదువా? ఏం చదువుతుందమ్మా అంత పెద్ద చదువు? డాక్టర్ చదివిస్తున్నావన్నా. అంత పెద్ద చదువా? అందుకే నన్ను 5 లక్షలు అడిగింది. అవును, ఎప్పుడు కావాలి మీకు 5 లక్షలు? ఒక 2-3 రోజుల్లో కావాలన్నా. సరే సరే, నువ్వే ఇలాగన్నా అయ్యకి చెప్పన్నా గట్టిగా. చెప్తామా. నీ బిడ్డ డాక్టర్ అవుతుందంటే నాకు ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా పోరాడతాను. ఇప్పిస్తాను అయ్యా కాడ పోయి అడుగుస్తా. ఎట్టనా కానీ ఒప్పిస్తాను. ఇప్పిస్తాడంటలే నాన్న. ఏదో విధంగా 5 లక్షలు సెట్ అయితే నాన్న మనకి. కానీ పాప చదువు కంప్లీట్ అయిపోతుంది నాన్న, ఆ దేవుడి దయ వల్ల. నా వయస్సు తగ్గుతుంది, నాకేమో తెలియకుంది. అయ్యా అయ్యా చెప్పురా. అయ్యా కుయరా, మీ ఇంట్లో అడిగకుంది కదా అమ్మాయి, 5 లక్షలు కావాలంట. చిన్న అమ్మాయికా పెద్ద అమ్మాయికా? అయ్యా ముసలాయన కూతురికి. ముసలాన కూతురికా? సర్లేరా చూద్దాంలే. అయ్యా ఏమే? నాకు 6 లక్షలు అడిగితే తిట్టరా తిట్టిరి. ఈ అమ్మాయికి అడిగితే చూద్దాంలే అంటున్నారు. ఏమో ఉంది గోల్మాల్. ఒరే ఆ అమ్మాయి నాకు చాలా ఉందిరా. ఆ కథనే వేరు. నీకెందుకు? పదా పోదాం, పదా చూద్దాం. రే ఇంట్లో ఎవరున్నారో పిలుసు. అమ్మగారు 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 అంతద్రా పిలుసరా. అమ్మగారు 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 అయ్యగారు వచ్చినారు రండి. ఏయ్ బయటికి పో. ఏయ్ నీకే చెప్పేది, బయటికి పో. నువ్వేదో నా చెంచగాంతో చెప్పించి పంపించినావట కదా, అదేదో నాతోనే చెప్పించింటే నేనే ఇచ్చేవాడిని. అయినా నా సెల్ నంబర్ మీ దగ్గరనే ఉంది. ఫోన్ చేసింటే నేనే వచ్చి ఇచ్చేవాడిని. ఏమైంది? ఎవరు లేరు ఇంట్లో. ఆ ముసలోడు కూడా లేడు. భయపడవు.
అయినా నీకు 5 లక్షల రూపాయలు కావాలి కదా. అక్షరం కొంచెం బయటికి వెళ్ళిపో. కూల్ కూల్. అవసరం లేదు. ఏమైంది? నేనేం చెప్తున్నా, నువ్వేం వింటున్నావు? నీకు డబ్బులు అవసరం లేదా? చెప్పు. ఇక్కడ నుంచి